మొన్న పెహల్గాం దాడి జరిగింది. ఈ దాడి తర్వాత యావత్ భారతదేశం కొత్త రగిలిపోయింది. దేశం కాపాడాలని చెప్పేసి అందరూ స్లోగన్ ఇచ్చారు. మీరు స్వదేశీ జాగరణ మంచి ద్వారా ఈ సమాజానికి మొన్న జరిగిన దాడి మీద కానీ రాబోయే కాలంలో మనం ఏం చేయాలనే విషయాల మీద క్లుప్తంగా తెలియజేయండి. జై స్వదేశీ. ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చింది అంటే అంతకుముందు స్వతంత్రం పోయింది అని దాని అర్థము. బ్రిటిష్ వాడు భారతదేశానికి ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే అతను మన దేశాన్ని ఆక్రమించడానికి రాలేదు, వ్యాపారం చేసుకుంటానికే వచ్చాడు. వ్యాపారం చేసుకుంటానికి భారతదేశానికి వచ్చి తర్వాత ఆక్రమణ చేశాడు. దీన్ని మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే వ్యాపారం ద్వారా అతను బలపడ్డాడు, మన వ్యాపారాన్ని మనం వదులుకోవడం ద్వారా మనం బలహీనపడ్డాం. ఎప్పుడైతే ఈ స్వదేశీ భావన అనేది మనలో లోపించిందో మన యొక్క దేశం యొక్క ఆర్థికంగా బలహీనమవుతుంది. మీరు యుద్ధం చేయాలి, మనం పాకిస్తాన్తో యుద్ధం చేయాలి, చైనాతో యుద్ధం చేయాలి, ఇంకో దేశంతో యుద్ధం చేయాలి, ఉగ్రవాదంతో యుద్ధం చేయాలి, నక్సలైట్ తీవ్రవాదంతో యుద్ధం చేయాలి. ఈ యుద్ధం చేయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే మనం విదేశీ వస్తువులు వాడి మన సంపదను విదేశాలకు పంపిస్తే మన దేశం బలహీనం అవుతుంది. మన ప్రజల జీవితం ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా మళ్ళీ మనం బానిసత్వంలోకి వెళ్తాం. కాకుండా మనం ఏదైతే స్థానికంగా తయారయ్యే వస్తువులు కానీ స్వదేశీ వస్తువులు కానీ భారతీయులచే తయారైబడినటువంటి వస్తువులు వాడితే మనం ఆర్థికంగా బలోపేతం అవుతాము. ఆర్థికంగా ఎప్పుడైతే మనం బలోపేతం అవుతామో మనం విశ్వగురువు అవుతాము. తద్వారా మనము రక్షణ రంగంలో కానీ ఇంకో రంగంలో కానీ స్వశక్తితో స్వావలంబనతో మనము ఆర్థికంగా పరిపుష్టంగా ఉంటాము. దీనన్నిటికీ ఒకటే కారణము స్వదేశీ వస్తువులు వాడటము. రాబోయే రోజుల్లో జరిగేది రకరకాల యుద్ధాలు, సైనిక యుద్ధాలు, వాయు యుద్ధాలు ఏది జరిగినా కూడా అంతిమంగా జరిగేది ట్రేడ్ వార్, వ్యాపార యుద్ధము. ఇప్పుడు ట్రంప్ గారు చెప్తున్నారు సుంకాలు వేస్తామని, సుంకాలు తీస్తామని. అప్పుడు మనలో కనుక స్వాభిమానం లోపించినట్లయితే మనము అధఃపాతాళానికి వెళ్తాము. ఈస్ట్ ఇండియా కంపెనీ రోజులు మళ్ళీ తిరిగి రాకూడదంటే మనం స్వదేశీ వస్తువులు వాడాలి. స్వదేశీ స్వాభిమానంతో మన యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మన ఇంట్లో స్వదేశీ వస్తువులు వాడుతూ స్వదేశీ సైనికులాగా పనిచేసి దేశ రక్షణలో మన ఇంటికాడ ఉంటూనే మన దేశ రక్షణలో భాగస్వాములు అవుదాము. జై స్వదేశీ. జై స్వదేశీ.